హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తాళరేవు రుచులు. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పీతల పులుసు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము. ముందే దానికోసం గిన్నె పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసేసుకొని వేగనివ్వాలన్నమాట. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, అలాగే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక టమాటా కూడా ఒక మీడియం సైజు వేసేసుకొని చాప్ చేసుకొని వేసేసుకున్నాము. టమాటాలు కూడా బాగా వేగాక ఇందులో మనం ధనియాల పొడి, అలాగే గరం మసాలా పొడి, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలన్నమాట. తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని శుభ్రపరిచి పెట్టుకున్న గుడ్డు పీతలు వేసేసుకుంటున్నాము. ఇవి మా తాళరేవు స్పెషల్ అండి, చాలా బాగుంటాయి. అవి వేసుకొని ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకున్నాక చింతపండు రసం వేసుకోవడం అన్నమాట. చింతపండు రసం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టి మరగనివ్వాలి ఒక పావు గంట పాటు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పీతల పులుసు రెడీ అయిపోద్ది అన్నమాట. డీటెయిల్డ్ రెసిపీ వచ్చేసి ఛానల్ వీడియోస్లో ఉంది, దయచేసి చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి. తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం.